హలో పిల్లలు, ఈరోజు మన కథ పేద వంటవాడు రాము. ఒక చిన్న పల్లెటూరిలో రాము అనే యువకుడు ఉండేవాడు. అతను అద్భుతంగా వంట చేస్తాడు, కాని చాలా పేదవాడు. రాము రోజుకు ఒకసారి ఆ ఊరి జమీందారు ఇంటికి వెళ్ళి వంట చేసి వచ్చేవాడు. ఒకరోజు వంట కోసం కూరగాయలను, ముఖ్యంగా సొరకాయ శుభ్రం చేస్తుండగా రాముకు పెద్ద శబ్దం వినిపించింది. ఆ సొరకాయ లోపల అతనికొక బంగారు నాణ్యం దొరికింది. అది చూసి రాము ఆశ్చర్యపోయాడు. ఆ నాణ్యం తీసుకోవచ్చు, కాని రాము మనసు నిజాయితీని కోరింది. ఇది జమీందార్గారి కూరగాయలో దొరికింది, ఇది నాది కాదు అని అనుకున్నాడు. రాము ఆ బంగారు నాణాన్ని తీసుకుని జమీందార్గారి వద్దకు వెళ్ళి, అయ్యా, ఇది మీ సొరకాయలో దొరికింది అని చూపించాడు. జమీందార్ ఆ బంగారు నాణెం చూసి దురాశతో నిండిపోయాడు. రాము నిజాయితీని మెచ్చుకోలేదు. జమీందార్ దురాశతో, ఈ నాణెం ఒక్కటే కాదు, నువ్వు నా ఇంట్లో వంట చేసేటప్పుడు మరికొన్ని నాణేలు దొంగలించావు, ఈ నాణెం కూడా నువ్వు దొంగలించినదే అని నిందవేశాడు. రాము ఆ నిందకు చాలా భయపడి, నేను దొంగను కాదు అని ఏడ్చాడు. కాని జమీందార్ వాదన వినలేదు. ఈ గొడవ రాజుగారి కొలువు వరకు చేరింది. అక్కడ మంత్రి కృష్ణమూర్తి న్యాయం చెప్పడానికి కూర్చున్నారు. జమీందార్, ప్రభూ, ఈ వంటవాడు నాలాగే పేదవాడు. ఇతనికి బంగారు నాణ్యం అవసరం ఎక్కువ, అందుకే దొంగలించాడు అని అబద్ధం చెప్పాడు. రాము కన్నీళ్లు పెట్టుకుని, అయ్యా, అది నాదైతే ఎందుకు మీకు ఇస్తాను? దొంగలించి ఉంటే రహస్యంగా తీసుకునేవాడిని కదా అని తన నిజాయితీని చెప్పాడు. మంత్రి కృష్ణమూర్తి మెల్లగా కళ్ళు మూసుకుని సొరకాయ గురించి ఆలోచించడం మొదలుపెట్టారు. మంత్రి రాముని అడిగారు, రామూ, నువ్వు ఆ సొరకాయ దొంగలించలేదు కదా, నిజాయితీగా అప్పగించావు కదా? రాము అవును అని సమాధానమిచ్చాడు. మంత్రి జమీందార్ని అడిగారు, మీరు దొంగలించాడని అంటున్నారు కదా, అయితే ఈ ఒక్క నాణెం మాత్రమే ఎందుకిచ్చాడు? మిగతా నాణేలు ఎక్కడా? మంత్రి జమీందార్ని అడిగారు, మీరు దొంగలించాడని అంటున్నారు కదా, అయితే ఈ ఒక్క నాణెం మాత్రమే ఎందుకు ఇచ్చాడు? మిగతా నాణేలు ఎక్కడా? జమీందార్ తన పన్నాగం తెలిసిపోయి మాట్లాడలేక మౌనంగా ఉండిపోయాడు. మంత్రి కృష్ణమూర్తి నవ్వి, రాము చాలా నిజాయితీపరుడు. ఒకవేళ ఇతను దొంగలించి ఉంటే దొరికిన ఒక్క నాణెం కూడా మీకు ఇచ్చేవాడు కాదు. ఆ నాణం ఆ సొరకాయలో ఉంది కాబట్టి ఆ సొరకాయను ఎవరు శుభ్రం చేశారో వారికే చెందుతుంది అని తీర్పు చెప్పారు. మంత్రి నిజాయితీకి బహుమతిగా ఆ బంగారు నాణెం వంటవాడు రాముకే చెందుతుంది, అతను దొంగ కాదు, జమీందార్ అబద్ధం చెప్పాడు అని ప్రకటించారు. జమీందార్కు అబద్ధం చెప్పినందుకు, పేదవాడిపై నింద వేసినందుకు మంత్రి చిన్న జరిమానా విధించారు. రాము ఆనందంతో బంగారు నాణెం తీసుకున్నాడు. నిజాయితీకి ఎప్పుడూ మంచి ఫలితమే ఉంటుందని ఆ రోజు అందరూ నేర్చుకున్నారు. చూశారు కదా పిల్లలు, ఈ కథలో నీతి ఏంటి అంటే, నిజాయితీ ఎప్పుడూ మెరుగైన ఫలితాన్ని ఇస్తుంది. కష్టమైన పరిస్థితుల్లో కూడా నిజం చెప్పడం వల్ల మన నమ్మకం, సత్యం చివరికి గెలుస్తుంది. దురాశ, అబద్ధాలు నిలదొక్కుకోలేవు. నిజాయితీపరుడు ఖచ్చితంగా గుర్తింపు పొంది గౌరవాన్ని సంపాదిస్తాడు.